బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయ పరిణామాల్లో జూన్ 11, 2025 అత్యంత కీలకమైన పరిణామం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ముందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు, విచారణ ఎదుర్కొనున్నారు. బీఆర్కే భవన్లో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. విచారణ కమిషన్ ఎదుర్కోబోతున్నటువంటి తొలి మాజీ సీఎం కేసీఆర్. ఈ తొలి మాజీ సీఎంగా కేసీఆర్ కాళేశ్వరం ముందు విచారణకు వచ్చి ఆ రికార్డు నెలకొల్పబోతున్నారు. బుధవారం 11 గంటలకు బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ నెల 6న ఈటల, 9న హరీష్ రావును ఓపెన్ కోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్ బీఆర్కే భవన్కు వస్తున్నటువంటి సందర్భంగా కమిషన్ కార్యాలయంలోని కోర్ట్ హాల్కు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అభిమానుల తాకిడి నుంచి పక్కన పెట్టుకొని కేసీఆర్ను ప్రత్యేకంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఓపెన్ కోర్ట్ విచారణకు కేసీఆర్ ఒప్పుకోకుంటే ఇన్ హౌస్ అంటే ఇన్ కెమెరా విచారణ చేసేటువంటి ఆలోచనలో కూడా కమిషన్ ఉంది. కేసీఆర్ విచారణ సందర్భంగా అంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ విచారణ ఎదుర్కొనేందుకు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్కే భవన్ వద్ద బీఆర్ఎస్ క్యాడర్తో పాటు కేసీఆర్ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును బీఆర్కే భవన్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ రావు భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. హరీష్ రావును ఏ ప్రశ్నలు అయితే అడిగారో ఆ ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక తయారు చేసుకోబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే హరీష్ రావుతో పాటు ఫామ్ హౌస్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి ఛాన్స్ ఉంది? హరీష్ రావు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు కాబట్టి ఆ ప్రశ్నలను కూడా దగ్గర పెట్టుకుని ఆ నివేదికను పూర్తిగా తయారు చేస్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో, హరీష్ రావు సహకారంతో, కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఇదంతా నడుస్తోంది. అయితే రేపు బల ప్రదర్శన ఏ విధంగా చేయాలనేటువంటి దానిపై కూడా చర్చ జరుగుతోంది. అంటే కేసీఆర్ ఆషామాషిగా రావటం అనేటువంటిది జరగదు కాబట్టి భారీ కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్ వద్ద బల ప్రదర్శన చేస్తారన్నటువంటి ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. దాని ఏర్పాట్లపై కూడా చర్చ నడుస్తోంది. అయితే కమిషన్కి ఇప్పటికే నివేదిక ఇచ్చేందుకు అంటే కాళేశ్వరం కమిషన్కి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి నివేదిక ఇచ్చేందుకు ఇప్పటికే ఓ రకమైనటువంటి నివేదికను కేసీఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే హరీష్ రావును అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా అంటే 2 ప్యారలల్ నివేదికను సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్. భారీగా పార్టీ శ్రేణులతో కలిసి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్ అధినేతగా సాదాసీదగా వెళ్తారా అనేటువంటిది చాలా ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ అన్నింటినీ పరిణామాల మధ్యలో కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు సంధిస్తుంది, ప్రశ్నల జడివాన్ను ఎలా కురిపిస్తోంది, కమిషన్ సంధించే ప్రశ్నలు ఏంటి అనేటువంటి దానిపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో మాత్రమే కాకుండా మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్, ఒక హైప్ నడుస్తోంది. కేసీఆర్ సమాధానాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఇప్పటి వరకు తెలుస్తోంది. కేసీఆర్ కన్నా ముందు హరీష్ రావు కన్నా ముందు ఈటలతో పాటు దాదాపు ఇప్పటి వరకు 200 మంది అధికారులని కమిషన్ విచారణ చేసింది. మరో 25 మంది అలాగే తాజా మాజీ ఐఏఎస్లతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి బ్యూరోక్రాట్లను, ఐఏఎస్లను కూడా కమిషన్ ప్రశ్నించింది. విచారణ సమయంలో కేసీఆర్, హరీష్, ఈటల ప్రస్తావన అధికారులు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పటికే కేసీఆర్ను ఏ ప్రశ్నలు అడగాలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే ఒక క్లారిటీ తెచ్చుకుంది. ఆ ప్రశ్నల మొత్తాన్ని కూడా సిద్ధం చేసింది. ఈటల, హరీష్ రావు ఇప్పటికే ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో కలిపి ప్రశ్నలు అడుగుతారని ఎక్కువగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో పాటు రీడిజైనింగ్లో ఉన్నటువంటి లోపాలపై కూడా కమిషన్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ అంచనాల పెంపు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు, డిపిఆర్కు భిన్నంగా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కు భిన్నంగా నిర్మాణాలపై ప్రశ్నించేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. వీటన్నింటి మధ్యలో కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కీలక పిలుపు ఇచ్చారు బీఆర్ఎస్ అగ్రనేతలు. రేపు ఎవరు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రావాల్సినటువంటి అవసరం లేదు, రావద్దని కూడా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెప్తోంది. కార్యకర్తలంతా అంటే రేపు ఎవరైనా కేసీఆర్కు అండదండగా నిలవాలంటే కేసీఆర్తో మేమంతా ఉన్నామనేటువంటిది చెప్పాలనుకుంటే కనుక ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి కాకుండా, తెలంగాణ భవన్కు కాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనున్నటువంటి బీఆర్కే భవన్ వద్దకు రావాలని చెప్పి కార్యకర్తలకు ఇప్పటికే మెసేజ్ అంతా కూడా అందిపోయింది. బల ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయిపోతుంది.